హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రజనీ న్యాచురల్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానైతే చెప్పలేను కానీ బాగున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను టిఫిన్కి వచ్చేసి పాలకూర దోశ అయితే చేస్తున్నాను. చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రై చేసి టేస్ట్ చేసినట్లయితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈజీగా డైజెషన్ అయిపోతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఒకసారి ఇవి క్లీన్ చేసుకొని మంచిగా ఇలా చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ముందుగానే దోశ ప్యాటర్న్ అనేది రెడీ చేసుకుంటాం కదా. సో ఆ దోశ ప్యాటర్న్ మొత్తం కూడా మనం మినపగుండ్లు అవి కూడా రెడీ చేసి పెట్టుకుంటాము. అన్నీ కలిపి ఈ పాలకూర కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. నేను మిక్స్ చేసేటప్పుడే ఒక పచ్చిమిర్చి అండ్ జీలకర్ర కూడా యాడ్ చేశాను. సో మనకి ఈజీగా తినేయొచ్చు. చట్నీ అలాంటివి ఏమీ అవసరం లేకుండా తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. వాటర్ కొన్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా. సో అది చూసుకొని ఒకసారి దోశ ప్యాటర్న్ లాగా చేసుకొని ఈజీగా ఇలా దోశ అయితే మనం వేసుకోవచ్చండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఎలాంటి చట్నీ కూడా యూజ్ చేయనవసరం లేదు. నేను చెప్పిన విధంగా స్టార్టింగ్లో పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేయండి. లేకపోతే కారం వేస్తే మీకు అంత టేస్ట్ అయితే రాదు. సో అందుకని చెప్పి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేస్తే చాలా బాగుంటుంది. అలాగే జీలకర్ర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. డైజెషన్ తొందరగా అవుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఇలా దోశలు అయితే వేసుకోవాలి. సో మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి నేను ఒక 5 to 6 వేసాను అంతే. సో ఇక్కడైతే మా వారికి పెట్టేశాను. చాలా బాగున్నాయంట. సో నేను కూడా తినాలి కాబట్టి నాకు కూడా వేసుకుంటున్నాను. ఇంతలోపే మా రిలేటివ్స్ ఒకళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళకి కూడా నేను ఇక్కడ దోశ అయితే ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు మేమిద్దరం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. మా వారైతే వీడియోలో కనిపించరు. సో చూసి భయపడకండి. మార్నింగ్ టైంలో ఎవరైనా ఇలానే ఉంటారు లేడీస్. ఎందుకంటే వర్క్ చాలా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఏదో ఒకటి టిఫిన్ చేశాక మనం మంచిగా ఇంకా మిగతా పనులను చేసుకోవచ్చు ఫ్రెష్ అయ్యి. సో టిఫిన్ అయితే చాలా బాగుంది. దోశ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ నేను లంచ్కి అయితే తోటకూర చేస్తున్నా. ఎందుకంటే ఒక డిసైడ్ అయిపోయినా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఇంకా నుంచి అని చెప్పేసి. సో అందుకని ఇక్కడ తోటకూర అండ్ ములక్కాయ టమాటా అయితే చేయాలనుకుంటున్నా. ఈరోజు కర్రీ వచ్చేసి ములక్కాయ టమాటా అండ్ తోటకూర. సో మీరు తింటారా ఆకుకూరలు బాగా? ఇక్కడైతే తోటకూర అంతా కట్ చేసి ఇలా పెట్టేశాను. తర్వాతకి జల్లి బుట్టలో వేసి మంచిగా కడిగి అలా ఉంచితే నీళ్ళన్నీ ఒడుస్తుంది కదా. సో అప్పుడు మనం కర్రీ అనేది చేసేసుకోవచ్చు ఈజీగా. కర్రీ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనం కర్రీ చేసుకుందాం. సో ఇక్కడ ఒక స్టవ్ అయితే ఆన్ చేసుకొని అలాగే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు అలాగే ఆనియన్స్ వేసాను. నా దగ్గర కరివేపాకు లేదు, అలాగే ఎండుమిర్చి కూడా అయిపోయినాయి, చూసుకోలేదు. సో ఇంకా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేయాలని చెప్పేసి తోటకూర ఇందాక చెప్పాను కదా, ఇలా జల్లి బుట్టలో వేసి మంచిగా వాష్ చేసుకొని సింక్లో ఇలా పెట్టేసుకోండి. మంచిగా వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తోటకూర అయితే యాడ్ చేశాను. వెంటనే అయిపోతుంది, 5 minutesలో అయిపోతుంది కర్రీ. మంచిగా కట్ చేసి మంచిగా కడిగేయండి, నీట్గా వాష్ చేసుకోండి, అప్పుడు అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆ కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను అదే ప్యాన్లో మళ్ళీ ములక్కాయ టమాటా కర్రీ కూడా చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్, ఇంకా చెప్పాల్సింది ఏముంది, అందరూ చేస్తూనే ఉంటారు. కానీ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ములక్కాయలు కూడా వేసేసి అవి కొంచెం ఒకసారి కలిపేసాను. తర్వాతకి మూత పెడతాను. ఆ తర్వాతకి కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా యాడ్ చేశాను అనమాట. సో
వీడియోస్ లైక్ చేయండి. ఎవరు లైక్ చేయడం లేదు. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? కొంచెం ఇదంతా మగ్గి ఇవన్నీ అయ్యే లోపల మన సింక్‌లో ఇందాక టిఫిన్ చేసిన గిన్నెలన్నీ ఉన్నాయి కదా! అవి కొంచెం క్లీన్ చేయాలి. సో, ఇవి క్లీన్ చేస్తా ఈలోపు. సో, కర్రీ అయితే మగ్గిపోయింది. తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కారం అయితే యాడ్ చేస్తున్నా. మసాలాలు అవేమి వేయను నేను. లాస్ట్‌లో కొత్తిమీర వేస్తాను అంతే. ఎందుకంటే అన్నీ అవాయిడ్ చేసేసేయాలి ఇంకా. చిన్నగా ఎక్కువ ఏది ఎక్కువ తినకూడదు. సో, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నా. ఎప్పుడైనా ఒక్కసారి మసాలా తింటే ఓకే. కానీ ప్రతిరోజు కూడా తినకూడదు కదా! సో, అందుకని. సో, లాస్ట్‌లో ఏంటంటే ఇక్కడ కొంచెం కొబ్బరి తురుము కూడా వేశాను. మీకు కనిపిస్తుంది. నేను అది క్లిప్ యాడ్ చేయటం మర్చిపోయాను. ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా మొత్తం కలుపుకోవాలి. అబ్బా! స్మెల్ అయితే మస్తొస్తుంది. వీడియోలో చూస్తేనే తెలిసిపోతుంది కర్రీ ఎలా వచ్చిందని. మంచిగా వచ్చింది. అండ్ ఇక్కడ నేను ఒక బౌల్‌లోకి అయితే తీసుకున్నానన్నమాట కర్రీని. ఇలా తిప్పుకొని ఒక మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఆఫ్ చేయండి. అప్పుడు బావుంటుంది. చెప్పాను కదా బౌల్‌లోకి తీసుకున్నానని. ఇప్పుడు 2 కర్రీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ములక్కాయ టమాటా అండ్ తోటకూర. సో, నెక్స్ట్ ఇక్కడ నేను వంటగది అంతా సర్దేశాను. ఇంకా గ్యాస్ పై కూడా కడిగేసి, గిన్నెలు కూడా కడిగేసి ఫ్రెష్ అయ్యి వచ్చి శివయ్యకి పూజ అయితే చేసుకున్నాను. ఈ శివయ్య నేను 2 వీక్స్ అవుతుందనుకుంటా తీసుకొని. మంచిగా పాజిటివ్ వైబ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చాడు శివయ్య. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను తాబేలివి మీషోలో ఆర్డర్ పెట్టాననమాట. వాటర్ పోసి పసుపు కుంకుమ వేసి వాటర్ పోసి పూజ చేసుకున్నాను. ఇక్కడ దేవుడి కాడ కూడా నేను ఇంకా పూజ చేసుకున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.